అందరికీ మహానాడు సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారిని స్మరించుకుంటూ మా నాయకుడు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అట్లే జాతీయ వర్కింగ్ అధ్యక్షుడు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు గారు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం, మహానాడులో మీ అందరిని చూసే అవకాశం కలిగింది. నాకు ఒక్కటి గుర్తుకొస్తుంది. మేము లాంగ్ టైం బ్యాక్ నాంపల్లి నుంచి సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ దాకా ఊరేగింపుగా పోయేవాళ్ళం. తీగల కృష్ణారెడ్డి గారు గుర్రం ఎక్కిపోయేవాడు, మేము ఆ తోకానికి నడిచిపోయేవాళ్ళం. అవన్నీ గుర్తుండాయి. మహానాడులు ప్రతి మహానాడుకు హాజరైన సంఘటనలు గుర్తుండాయి. పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారి గురించి ఆయన పుట్టినరోజు 1-2 విషయాలు. నెల్లూరులో సారా వ్యతిరేక ఉద్యమం, నేను అఖిలపక్ష పోరాట కమిటీ కన్వీనర్గా ఉండా. 23 జిల్లాల్లో ఒక్క నెల్లూరు జిల్లా పాటలు ఆపారు మహిళలు, మేము కలిసి. అప్పుడు పెద్ద ఆయన పోయి కలిసాం, బాబు గారిని కలిసాం. ఒక్కసారి నెల్లూరికి వచ్చి సభలో మాట్లాడమన్నాం. బిఆర్ కాలేజీలో బహిరంగ సభ. రావటం ఒకటే మాట చెప్పాడు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే సారా నిషేధం ఒక్కటే కాదు, సంపూర్ణ మద్యపానం నిషేధం చేసి పారేస్తాను అన్నాడు. దెబ్బతో కూడా 2 నెలల్లో సారా నిషేధం కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధించిన సంఘటన అందరికీ గుర్తుంది. రెండవది ఒక ఇన్సిడెంట్, 94లో కాంగ్రెస్ గవర్నమెంట్ జీవీకే బీబీఐ 2200 ఎకరాలకి 35,000 ఎకరా కాంపెన్సేషన్ ఫిక్స్ చేశారు. అప్పుడు నేను 2 బస్సులు వేసుకొని రైతులను తీసుకెళ్ళా. పెద్ద ఆయన తిరిగిపోయి ఇట్లా అన్యాయం జరిగిందన్న. వెంటనే బాబు గారు ఫైనాన్స్ అండ్ రెవెన్యూ మినిస్టర్ అండ్ ఇంకో సెక్రటరీని పిలిచారు. బ్రదర్ చెప్పేది న్యాయంగా ఉంది, పరిష్కారం చేయండి అన్నాడు. బాబు గారు అసెంబ్లీలో ఆయన ఆఫీస్లో పిలిచాడు, చేంబర్లో. 24 అవర్స్లో డబుల్ కాంపెన్సేషన్ చేసి పంపించిన రోజులు ఇంకా గుర్తుండాయని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేస్తుంటా. ఈరోజు చాలా పెద్ద సబ్జెక్టులు ఇచ్చారు, 10 మినిట్సే ఇచ్చారు, గంట కొట్టుకోకమ్మా. దీంట్లో ప్రధానంగా రహదారుల అభివృద్ధి ఇప్పుడు స్క్రీన్ మీద కూడా చూపించారు. నేనేమంటానంటే లాస్ట్ గవర్నమెంట్లో ప్రధానంగా 3 శాఖలు మోతేశారు. 1 రోడ్లు భవనాలు, 2 నీటిపారుదల శాఖ, 3 వ్యవసాయ శాఖ. ఆ ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన అమౌంట్లో 40% కూడా ఖర్చు పెట్టుకున్న శాఖలు, పెట్టని శాఖలు ఏంటంటే ఈ 3 శాఖలు. దాంట్లో రహదారులు అయితే పరిస్థితి దారుణం. 14-19 తెలుగుదేశం టైంలో 25,194 కిలోమీటర్లు వేశాం. జగన్మోహన్ రెడ్డి పాలనలో 1,800 కిలోమీటర్లు. మళ్ళీ ఈ 2 ఇయర్స్లో 5,050 కిలోమీటర్లు వేశాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే బీటీ రహదారులు 22,283 కిలోమీటర్లు వేస్తే లాస్ట్ గవర్నమెంట్ పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. మళ్ళీ ఇప్పుడు 2,500 కిలోమీటర్లు మనం వేయగలిగినాం. భారతమాల ప్రాజెక్ట్స్ 5 ప్రాజెక్టులు 2014 and 19 దాదాపు అవి వచ్చి 36,000 కోట్లు. వాటికి స్టేట్ గవర్నమెంట్ షేర్ కట్టినందువల్ల ఆగిపోయే పరిస్థితి లాస్ట్ గవర్నమెంట్లో వచ్చింది. మీ అందరికి నేను గుర్తు చేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం ఈ గవర్నమెంట్లో, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన జాతీయ రహదారులు 8, ఇంపార్టెంట్ 8. మొత్తం పొడవు 1,749 కిలోమీటర్లు, వాల్యూ 81,879 కోట్లు ఈరోజు శాంక్షన్ చేయించుకునే పరిస్థితి వచ్చింది. నేనేమంటానంటే ఆ టైంలో ఎంతమంది చనిపోయినారు, యాక్సిడెంట్లో ఎంతమంది, 43,000 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే పరిస్థితి జగన్ గవర్నమెంట్లో వచ్చింది. ఈరోజు గాడిన పడింది. మొత్తం రోడ్లు అయితే ఇప్పుడు అంతకుముందున్న పరిస్థితి, ఈ ఫోటోలు ఉన్నాయి ఇక్కడ. రాష్ట్రంలో 45,375 కిలోమీటర్లు టోటల్ లెంగ్త్ ఉన్నాయి. అందులో 50% 23,000 కిలోమీటర్లు దెబ్బతిన్నాయి. అటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో వచ్చింది. రెండోది ఏంటంటే అమరావతి, ఇంపార్టెంట్. అమరావతి అభివృద్ధి వికేంద్రీకరణ, రైతు బిడ్డలు మనకి
34,000 ఎకరాలు ఇచ్చారు. 28,538 మంది రైతులు, వాళ్ళు 1,631 రోజులు గత గవర్నమెంట్ మీద పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 230 మంది ప్రాణ త్యాగాలు చేశారు. నాకు ఒక్కటి బాగా గుర్తుంది, ఆ సోదరిమణులు, ఆడబిడ్డలు, సోదరులు తిరుమలకి పాదయాత్ర కొనసాగించారు. దాంట్లో సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో పొదలకూరు ప్రాంతంలో మేమంతా నైట్ టెంట్లు వేయించి అన్నీ చేసాం. అర్ధరాత్రి పోలీసులు వచ్చి వాటిని తీసేశారు, రిమూవ్ చేసేసారు. మేమెంత అడ్డుపడినా వినలా. నెక్స్ట్ డే ఎర్రటి ఎండలో ఆ ఆడబిడ్డలు రోడ్డు మీద నిలబడుకొని, రోడ్డు మీద కూర్చొని భోజనాలు చేసే పరిస్థితి వచ్చింది. దాన్ని ఎన్ని రకాలుగా 3 రాజధానులని చెప్పి, మావిగానని చెప్పి, ఆ గన్ కల్చర్ ఇంకా అతనికి పోలే. ఈ అమరావతిని నాశనం చెయ్యాలని చెప్పేసి అతను చేసిన ప్రయత్నాలు మనం చూసాం. ఈరోజు 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి అండగా నిలబడింది. మొన్న లోక్సభలో చట్టం చేసింది, ఎదురు లేకుండా అమరావతి అనే దానికి మళ్ళీ పల్లెత్తి ఆ అపోజిషన్ పార్టీ మాట్లాడేదానికి లేకుండా మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో మనకి చట్టం చేసి ఇచ్చింది. ఈరోజు బిట్ వచ్చినా, ఎస్ఆర్ఎం వచ్చినా, బిట్స్ పిలాని వచ్చినా, అన్ని విశ్వవిద్యాలయాలు వచ్చినాయి అంటే చంద్రబాబు నాయుడు గారి కృషి, లోకేష్ బాబు గారి ఎఫర్ట్స్ అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. దేశంలో మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీ ప్రజా రాజధానిలో ఏర్పాటు చేసి భవిష్యత్తులో విజ్ఞానులను తయారు చేసే అవకాశం మన అమరావతికి వచ్చిందంటే అది చిన్న విషయం కాదని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. మూడోది ప్రాంతీయ ఆర్థిక మండళ్ళు. దాంట్లో ఉత్తరాంధ్ర ఆర్థిక మండలి విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పరిధిలో విశాఖపట్నం కేంద్రంగా ఐటీ, ఏఐ, ఫిన్టెక్, ఫార్మా, పోర్టు ఆధారిత పరిశ్రమలన్నీ వచ్చే పరిస్థితి వచ్చింది. కోస్తాంధ్ర ఆర్థిక మండలిలో ఈ సేవారంగం, విద్య, ఆరోగ్యం, నాలెడ్జ్ ఎకానమీ ఇవన్నీ అమరావతికి 15,000 కోట్లు ఇవ్వటం, క్వాంటమ్ వ్యాలీ రావటం, ఇవన్నీ కోస్తాంధ్ర ఆర్థిక మండలికి అవకాశం వచ్చింది. రాయలసీమకి మనం ఎవరూ ఊహించలే. రాయలసీమలో బెంగళూరు చెన్నై కారిడార్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, డ్రోన్, డిఫెన్స్ ఇవన్నీ తయారీ రంగాలకు ప్రాధాన్యం. శ్రీ సిటీ, తిరుపతి ఎలక్ట్రానిక్స్ క్లస్టర్స్, గ్రీన్ ఎనర్జీ రంగంలో 150,000 కోట్ల పెట్టుబడితో దేశంలో అతిపెద్ద హబ్గా రాయలసీమ ఏర్పాటు చేయటం, వీటన్నిటిలో లోకేష్ బాబు గారి కృషి కూడా అనిర్వచనీయమని చెప్పేసి నేను మనవి చేస్తుంటా. 1,00,000 కోట్లతో ఉద్యానవన హబ్ ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్రాల పెట్టుబడి 60,000 కోట్లయితే ప్రైవేట్ సంస్థల పెట్టుబడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 40,000 అయితే ప్రైవేట్ సంస్థల పెట్టుబడి 60,000 కోట్లు. ఈ విధంగా రాయలసీమ ఆర్థిక మండలి ముందుకు పోయే పరిస్థితి తెచ్చుకున్నాం. ఈ కీలకమైన లక్ష్యాలు ఏంటంటే 29కి బాబు గారు ఒకటే చెప్పారు, 2029కి 20 లక్షల ఉద్యోగాలు కల్పన రావాలా, 3 ఆర్థిక మండలిలో సమతుల్య అభివృద్ధి ద్వారా, పెట్టుబడుల వికేంద్రీకరణ ద్వారా ప్రాంతీయ అసమానతలు తగ్గించుకోవాలని చెప్పి ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క ఆర్థిక శక్తిగా పెరగాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. అది మనం అందరం చూస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున 1,00,000 కోట్ల పెట్టుబడి 2 ఇయర్స్లో తేవటం బాబు గారి కృషి, అక్కడ మోడీ గారి సపోర్ట్, లోకేష్ బాబు గారి అనిర్వచనీయమైన ఆయన ఎఫర్ట్స్ ఇవన్నీ కలిసి వచ్చినాయి. ఇక్కడున్న జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారి అండ. అట్లే ఇంకోటి ఏంటంటే, ఒకటి ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్, పేదల పక్కా ఇళ్ళు. ఎన్టీ రామారావు గారి సృష్టి. ఆ రోజు 5 సెంట్లు, తర్వాత కూడా మనం 3 సెంట్లు ఇస్తూ వచ్చాం. లాస్ట్ టైం ఆ గవర్నమెంట్ వచ్చింది. ఎంత దురదృష్టం అంటే 1 సెంట్ అర్బన్ ఏరియాలో, 1.5 సెంటు రూరల్ ఏరియాలో. అంటే 1.5 సెంటు రూరల్ ఏరియాలో ఏమవుతుంది? 1 సెంటుతో ఏం చేయాలి వాళ్ళు భార్యాబిడ్డలు? పులివెందుల్లో 8,000 ఇళ్ళు మున్సిపాలిటీలో 1 సెంట్లో కడితే, రాక్రీట్ కాంక్రీట్ సంస్థ ఘోరంగా కడితే, ఈరోజు వాళ్ళు ఏం చెప్తున్నారు? నీ పులివెందుల్లో మేము పోయి గృహప్రవేశాలు చేసే ప్రసక్తే లేదు, చంద్రబాబు నాయుడు గారు మున్సిపాలిటీలో 1.5 సెంట్ ఇస్తానన్నాడని చెప్పేసి అడ్డం తిరిగే పరిస్థితి వచ్చింది. నువ్వు కానీ అదే రాక్రీట్ సంస్థ మీద యాక్షన్ తీసుకోలే. నువ్వే ఒప్పుకున్నావు ఆ రోజు.
ఇవన్నీ చూసాం. నేను ఒక్క మాట అడుగుతుండా, ఒక్క మాట. జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు 4, దాంట్లో ఎల్హంక 29 ఎకరాలు, పులివెందుల 3 ఎకరాలు, ఇడుపులపాయ 3 ఎకరాలు, లోటస్ పాండ్ 3 ఎకరాలు, తాడేపల్లి ఎకరా 40 ఎకరాలు, 4,000 సెంట్లు. 4,000 సెంట్లలో నువ్వు 4,000 కుటుంబాలు ఉండమంటున్నావు. అంటే 4-5 కుటుంబ సభ్యులు అంటే 20,000 మంది దాంట్లో బతకాల నీకున్న ఇళ్ల స్థలంలో. వాళ్ళకి మాత్రం ఒకే సెంట్ ఉండాలా? ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి నేను అడుగుతూ ఉంటా. ఇటువంటి ఘోరాలు అమరావతిలో దాదాపు అరకులో నీ గెస్ట్ హౌస్ కోసం 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావు. నువ్వు పర్మనెంట్ సీఎంగా ఉంటానని చెప్పేసి చేసావు. ఏదేమైనా నేను ఒక్క విషయం అయితే చెప్తుండా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 2018లో SC ST సభ పెడితే వేణుగోపాల స్వామి టెంపుల్ ల్యాండ్స్లో ముందు మా అందరితో మాట్లాడి 1,80,000 కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 50,000 పెంచి 2,30,000 చేసి అప్పటికప్పుడు 24 గంటల్లో జీవో తెప్పించాడు. నువ్వు వచ్చేసి ఆ 50,000 కట్ చేసి నా ఎస్సీలు నా ఎస్టీలు అంటావు. 50,000 కట్ చేసి 1,80,000 రూపాయలు చేసావు. దాంట్లో 50-60,000 నీ మనుషులు దోచుకునే పరిస్థితి తెచ్చావు. మళ్ళీ బాబు గారు వచ్చారు, ముఖ్యమంత్రి అయినారు, పరిస్థితి అర్థం చేసుకున్నారు. 2,50,000 రూపాయలు ఇంటికి పెంచిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి నేను మనవి చేస్తుండా. దుర్మార్గాలు, దోపిడీలు, ఆఖరిక 1,80,000 కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాంట్లో 60-70,000 దోచేసుకొని ఆ ఇళ్ళు దేనికి పనికి రాకుండా చేసిన ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈరోజు గొడ్డల పార్టీ అని చెప్పేసి తెలియజేసుకుంటూ, టైం లేదు, గంట కొడుతున్నారు, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఏదేమైనా మీ అందరి మరొకసారి మహానాడు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇదే తీర్మానాన్ని బలపరచవలసిందిగా APIIC చైర్మన్ శ్రీ మంతన్ రామరాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తుంది. ముందరగా గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, వేదిక నచ్చినటువంటి